హలో అందరికీ వెల్కమ్ టు స్పైసీ వంటలు. ఈరోజు మన స్పైసీ వంటల్లో గోంగూరని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నా. సో మనం గోంగూర తెచ్చుకుని ఎప్పటికప్పుడు వండుకోవాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అలా కాకుండా సింపుల్గా ఈజీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకునే విధంగా ఈరోజు మీతో చూపించబోతున్నా. ఇక్కడైతే గోంగూరని నేను 3 కట్టలు పెద్దవి తీసుకుని ఇలా ఒలిచేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. గోంగూరలో ఇసుక అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో అదంతా పోయేంత వరకు కడిగేసుకుని తర్వాత ఒక పెద్ద గిన్నె లాంటిది పెట్టుకున్నాను. సో ఇలా వెడల్పుగా ఉండే గిన్నె అలా అయితే మనం వేసిన గోంగూర చాలా బాగా ఉడికిపోతుంది. సో ఇక్కడ చూసారంటే ఇంత పెద్ద గిన్నెలో నేను ఈ గోంగూర అనేది యాడ్ చేస్తున్నాను. వేసినప్పుడు ఇది మనకి చాలా ఎక్కువగా క్వాంటిటీ కనిపిస్తుంది కదా. సో ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత దీంట్లో 1/4 కూడా అవ్వదన్నమాట. ఆ విధంగా ఇది మొత్తం కుక్ అయిపోతుంది. సో ఇక్కడైతే గిన్నె నిండా కూడా నేను గోంగూరని యాడ్ చేసేసుకున్నాను. ఇలాగే సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసామంటే గోంగూర అనేది చాలా మెత్తగా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం గోంగూర అనేది బాగా ఉడికిపోతుంది. సో ఈ గోంగూర అనేది మనం ఉడికించుకునేటప్పుడు నీళ్ళు అనేది యాడ్ చేయకుండా మొత్తం దీంట్లో ఉండే నీళ్ళంతా కూడా వచ్చి మొత్తం డ్రై అయిపోయేంత వరకు కూడా ఈ గోంగూరని మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఈ గోంగూర అంతా కూడా బాగా కలిపేసుకుని మొత్తం దగ్గరికి అయిపోయే విధంగా ఇక్కడ కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ గోంగూర మొత్తం ఇలా మెత్తగా ఉడికిపోయేదాకా బాగా ఉడకపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారంటే గోంగూర మనం వేసినప్పటికి ఇప్పటికి క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోయింది కదా. సో గోంగూర కూడా బాగా ఉడికిపోతూ ఉంది. ఇంకొంచెం సేపు ఇలాగే దీన్ని మగ్గనివ్వాలి. ఇలా గోంగూర ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుని మనం ఇలా చక్కగా కుక్ చేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి 15-20 రోజుల పాటు చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా కర్రీస్ వండుకున్నప్పుడు దాంట్లో ఇది మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను దీంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలను తీసుకుని గ్రైండర్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది వేయడం వల్ల కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో ఈ పచ్చిమిరపకాయలని లైట్గా గ్రైండ్ చేసుకుని అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని ఇది చల్లారిపోయిన తర్వాత మనం ఒక కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 15 రోజుల పాటు చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.